వారిని అంత ఈజీగా నమ్మరు. ఎదుటివారు తమకు నమ్మకద్రోహం చేస్తారనే ఉద్దేశంతో ఇలా జాగ్రత్త పడతారు. జ్యోతిష్యం ప్రకారం ఇలాంటి లక్షణాలు ఉన్న రాసులేవో చూద్దాం. కర్కాటకం. ఈ రాశివారు చాలా సున్నిత మనస్కులు. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతారు. కర్కాటక రాశివారు ఇతరులను నమ్మడానికి వెనుకాడుతుంటారు. వారి కారణంగా ఎక్కడ మోసపోవాల్సి వస్తుందో, వారి నుంచి ఎలాంటి హాని జరుగుతుందో అని భయపడుతుంటారు. అందుకే ఇతరులను అంత త్వరగా విశ్వసించరు. ఫ్రెండ్షిప్, లవ్లో ఎదుటి వారి మీద అంత త్వరగా ఓ అభిప్రాయానికి రాలేరు. వారిని చాలా నెమ్మదిగా అంచనా వేస్తుంటారు. కాలక్రమేణా వారి ప్రవర్తన ఆధారంగా నమ్మకాన్ని పెంచుకుంటారు. కుంభం. కుంభరాశి వారు స్వేచ్ఛ, వ్యక్తిగత విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా విషయంపై అనేక కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకునే అలవాటు ఉంటుంది. వీరు ఇతరులను బాగా విశ్లేషిస్తారు. మొదట్లో వీరి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంటుంది. ఇతరులపై ఓ అభిప్రాయానికి రావాలంటే తరచుగా కారణాలు, పరిశీలన వంటి అంశాలను ఉపయోగిస్తుంటారు. అందుకే కుంభరాశి వారు ఇతరులతో కలివిడిగా ఉండరు. పరిస్థితులను నిశితంగా గమనిస్తుంటారు. వారు నమ్మకమైన వ్యక్తులకు ఆకర్షితులవుతారు. అయితే ట్రస్ట్ ఇష్యూస్ కారణంగా త్వరగా అవతలి వారిని వెంటనే నమ్మలేరు. ఎందుకంటే గతంలో వృశ్చిక రాశి వారు నమ్మక ద్రోహానికి గురై ఉంటారు. ఆ అనుభవం కారణంగానే ఇతరులను నమ్మాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. వృశ్చిక రాశివారి నమ్మకాన్ని పొందేందుకు ఇతరులకు ఓర్పుతో పాటు తమ వ్యవహార శైలిలో చిత్తశుద్ధి ఉండాలి. కన్యారాశి వారి జీవన విధానం ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఏ విషయంలోనైనా ఖచ్చితత్వానికి పెద్దపీట వేస్తారు. వీరికి అనలిటికల్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. తమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇతరులను అంత సులభంగా నమ్మరు. కన్యారాశి వారి అంచనాలు, ప్రమాణాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే ఇతరులతో రిలేషన్ మెయింటైన్ చేయాలంటే పదే అనుమాన పడతారు. మిథునం. ఈ రాశివారు చాలా తెలివైనవారు. ఇతరుల ప్రవర్తన స్థిరంగా లేకపోతే వారిని అస్సలు నమ్మరు. అందుకే మిథున రాశి వారు లవ్, రిలేషన్షిప్స్ వంటి బంధాలను కొనసాగించలేరు. ఇందుకు ట్రస్ట్ ఇష్యూస్ ప్రధాన కారణం. ఈ రాశివారు ఇతరుల ప్రవర్తనను శంకిస్తుంటారు. ప్రతి విషయాన్ని అనుమానం కోణంలోనే చూస్తారు. మిథున రాశి వారి నమ్మకం పొందాలంటే అవతలివారు విశ్వసనీయత, నిజాయితీ, నిబద్ధతను మాటల్లో కాదు చేతల్లో చూపించాల్సి ఉంటుంది.